రోటరీ 3020 ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తోందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి తెలియజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో 1300 కిట్లను తీసుకుని ఒక వ్యాన్లో రోటరీ బృందం కాకినాడ నుండి విజయవాడకు శనివారం ఉదయం బయలుదేరలింది. కాకినాడ రామారావుపేటలో గల రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు స్వగృహం వద్ద నుండి ఈ వ్యాన్ బయలుదేరలింది. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తులు రోటరీ బృందాన్ని కిట్లు వ్యాన్లతో విజయవాడకు సాగనంపారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి రోటరీ 3020 ఆధ్వర్యంలో విజయవాడలో చేపడుతున్న వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా తమ వంతు భాగస్వామ్యం వహిస్తోందన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు తమ రోటరీ బృందం స్వయంగా కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కిట్లో వాటర్ బాటిల్స్, టాటా గ్లూకోజ్, ఎనర్జీ డ్రింక్, యాపిల్ పండు, గ్రౌండ్ నట్ చిక్కీ, సబ్బులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి, ఆండాల్ జయలక్ష్మి దంపతులు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు పులిశెట్టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల బుజ్జి, రోటరీ మాజీ అధ్యక్షులు విఆర్వి రమణ, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ దాసరి రమేష్, రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్, రోటేరియన్లు నామన రమేష్, సత్యనారాయణ, డాక్టర్ సలాది సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో వరద బాధితులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రోటరీ క్లబ్ అన్నీ కూడా 3020లో ఉన్న రోటరీ క్లబ్ అన్నీ కూడా స్పందించాయి. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ వారు కూడా మేము కూడా స్పందించి ఒక కిట్ 1300 కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కిట్లోని ఒక ఎనర్జీ డ్రింకు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, నిల్వ ఉండేలాగా స్నాక్స్, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్ బాటిల్ తో కూడిన 1300 కిట్లు మరియు అలాగే కాకినాడలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా కలిసి ఒక గ్రామంలో ఎక్కడైతే ఒక 500 మంది ఉన్న గ్రామం దత్తతగా తీసుకుని ఆ 500 మందికి చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేయాలని చెప్పి నిశ్చయించుకుని ఈరోజు ఇక్కడ వ్యాన్ బయలుదేరి సాయంకాలం విజయవాడ చేరుకుని రేపు పంపిణీ జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా ఇటువంటిది ఏమైనా అవసరమైతే మేము తప్పకుండా సహకరిస్తామని. బాధితులకి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో దాని నిమిత్తం 3020 ఉన్న రోటరీ డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్స్ అన్నీ కూడా విశేషంగా స్పందించి వారి యొక్క సహాయం అంటే ఎంతవరకు చేయగలుగుతారో ఆ సహాయ సహకారాలన్నీ కూడా విజయవాడ ప్రజలకు అందించడానికి గాను అందులో భాగంగా మేము రోటరీ క్లబ్ కాకినాడ తరపు నుంచి మా క్లబ్ నుంచి ఒక 1300 కిట్లు మేము స్వయంగా అన్నీ ప్యాక్ చేసి విజయవాడకి ఈరోజు ఒక వెహికల్ పెట్టి తరలించడం జరుగుతుంది. అక్కడ ఎవరికో ఇచ్చేసి మనం వచ్చేసేటట్టు కాకుండా మేము మా చేతులతోటి ఎవరైతే ఆకలితోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా చేతులతోటి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళి సహాయం అందించాలని వెళ్తున్నామండి. అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో స్పాన్సర్షిప్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు.